నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. లాస్ట్ టైం బిగ్ బాస్ 7 కూడా చాలా చక్కటి విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ 8 టీజర్ రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి ట్రెండింగ్ లోనే ఉండటం చూస్తున్నాం. మీకు తెలిసిన వరకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఎలా ఉండొచ్చు అంటారు ఈసారి? మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా ఒక మంచి హింట్ ఇచ్చి అయితే వదిలేశారు. ఆ టీజర్ మీరు బాగా గమనించి ఉంటే ఒక దొంగ తనకి తెలియని ఒక ప్రదేశానికి షట్టర్ తీసి వెళ్ళాడు. లోపల ఏముంటుందో తనకు తెలియదు. ఇటు చూసుకుందాం, బిగ్ బాస్ హౌస్లోకి ఒక కంటెస్టెంట్ లోపల ఏముంటుందో తెలియకుండా ఎంటర్ అయ్యాడు. అంటే వాళ్ళకి ఇది తప్ప వేరే కాన్సెప్ట్ దొరకల, అంటే మ్యాచ్ చేయడానికి బాగా యాప్ట్ అయింది కదా. లోపల ఏముందో తెలియనోడు దొంగే దూరుతాడు మరి, లేదా మనం పంపినోడు దూరుతాడు, అంతకుమించి వేరే వాళ్ళు వెళ్ళరు. సో ఈయన వెళ్ళాడు. అక్కడ ఏవో ఉంటాయిలే అనుకుంటే బోలెడని సామాన్లు ఉన్నాయి. ఈ నుంచి అక్కడ దాకా పరిచి ఒక పెద్ద మ్యూజియం ఉంది లోపల. ఆయన ఆశ్చర్యం మొత్తం ఏంటంటో ఇదని. మోనాలిసా అద్దాన్ని అడిదిప్పి చూశాడు. ఓవైపు మోనాలిసా, ఇంకోవైపు అద్దం. అంటే బయట కనిపించేది మోనాలిసా, నీ అందం మాకు కనబడేది, అద్దంలో ఉండేది రియాలిటీ. అది అక్కడ జస్టిఫికేషన్ చేశారు. అది పెట్టడానికి కారణం అది. నెక్స్ట్ అలీబాబా అద్భుత దీపం నుంచి నాగార్జున వచ్చాడు దాని రుద్దగానే. సడన్ సర్ప్రైజ్. ఆయన వచ్చి నీకేం కావాలో కోరుకో, కానీ కోరుకునే ముందు జాగ్రత్త, లిమిట్లెస్గా వస్తాయి, నువ్వు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దీనికి నేను ఒక సూత్రం చెప్తాను మీకు. ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఒకటి ఉంది. అంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మనిషి ఒక మోతాదుకి మించి తనకి కోరికలు ఉన్నప్పటికీ ఒక మోతాదుకి మించి సాటిస్ఫై అవుతాడు అని చెప్పారు దీంట్లో. ఎలా అంటే నీ వాంట్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్న కొద్దీ నీ దాని మీద ఉన్న క్యూరియాసిటీ నీకు తగ్గిపోతుంది అని వీళ్ళు ఎంచుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎకనామిక్స్ ప్రకారంగా ఒక మనిషి బాగా ఆకలితో ఉన్నవాడికి ఒక యాపిల్ ఇచ్చాం. యాపిల్ ఇస్తే వాడు మంచిగా గబగబ తినేసాడు. రెండో యాపిల్ ఇచ్చాం. మొదటి యాపిల్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ రెండో యాపిల్ మీద ఉండదు. ఎందుకంటే మొదటిది నేను ఫుల్ఫిల్ చేసేసింది 100 degreesలో. రెండో యాపిల్కి నీకు ఆల్రెడీ యాపిల్ టేస్ట్ తెలిసింది కదా, సో దాన్ని కొంచెం తగ్గించుకో నీ దాని డిజైర్ అనేది. నెక్స్ట్ మూడో యాపిల్ ఇచ్చా, పల్లెళ్ళే తినేసావు, ఓ మోతాదుగా నీకు కడుపు నిండింది, ఇంకా ఆ రోజు రాత్రి వరకు ఏం తినాల్సిన అవసరం లే. నాలుగో యాపిల్ ఇచ్చా, కడుపు నిండిపోయింది. ఐదో యాపిల్ ఇచ్చా, పుట్ట వాచింది. ఆరో యాపిల్ ఇచ్చా, ఇక్కడ దాకా వచ్చింది. ఏడో యాపిల్ ఇచ్చా, ఉన్నదంతా బయటకు వచ్చింది. అంతేనా? సో ఈ సూత్రాన్ని వాళ్ళు చెప్పి ఏమన్నారంటే, మనిషికి శక్తికి మించికి ఏది ఇచ్చినా సరే వాడి డిజైర్ అనేది లెవెల్స్ తగ్గిపోతాయి అని వాళ్ళు చెప్పారు అక్కడ. ఈ సూత్రాన్ని యాజ్ అన్ ఎకనామిస్ట్గా నేను దీన్ని అపోజ్ చేస్తా. అన్ని విషయాల్లోనూ అది జరగదు, ఒక్క విషయంలో అది జరగదు. అన్ని విషయాల్లో జరుగుద్ది కానీ ఒక్క విషయంలో జరగదు. ఏంటంటే తాగుబోతు విషయంలో వాడికి ఫస్ట్ పెగ్గిస్తే తాగేస్తాడు, రెండో పెగ్గిస్తే ఇంకా తాగాలనుకుంటాడు, మూడో పెగ్గిస్తే ఇంకా తాగాలనుకుంటాడు. నువ్వు 7 పెగ్గులు ఇస్తే ఇంకోటి పొయ్యి అంటాడు, ఇంకోటి ఇవ్వు అని అడిగే సూత్రం ఇంకా ఉంది మన ప్రపంచంలో. కానీ దాన్ని నువ్వు తట్టుకోగలగాలి బేసికలీ. సో ఈ సూత్రాన్ని పక్కన పెడితే ఇప్పుడు నాగార్జున గారు వీళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, లోపలికి వచ్చిన కంటెస్టెంట్ నువ్వు ఏదైనా కోరుకుంటే నేను నీకు ఇస్తా, కానీ లిమిట్లెస్గా ఇస్తా. అది తట్టుకునే శక్తి నీ దగ్గర ఉంటేనే నన్ను అడుగు, లేదు అంటే అడగొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ రోజు మార్నింగ్ నాకు ఎగ్ కావాలి, ఇస్తాడు, నువ్వు ఇచ్చినవన్నీ తినేయాలి. ఆయన ఎన్ని ఇస్తాడో నీకు తెలియదు, లిమిట్లెస్గా ఇస్తాడు, తినేయాలి అంతే. నువ్వు తినకపోతే అది క్యాన్సిల్ చేసేస్తారు, నీకు అది మొత్తం గ్రాఫ్ పడిపోతుంది. అక్కడ ఉండాలి అనుకుంటే నువ్వు దాన్ని చేయాలి. ఇప్పుడు నేను ఎగ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మేబీ ఆయన ఏం టాస్క్ అనుకున్నాడో, మనకు ఆ ప్రోమో వచ్చింది. ఇంకొక ప్రోమో అంటే మెయిన్ రిలీజ్ ప్రోమో వస్తుంది కదా, విత్ డేట్ టైం అన్నీ కలిపే ప్రోమో. రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు? ఇప్పుడు ప్రజెంట్ అదేదో వాళ్ళు వర్సెస్ వీళ్ళు అని కొట్లాడుకుంటున్నారు, ఒక షో రన్ అవుతుంది. దాని ఎండింగ్ September 1st అవుతుంది. నెక్స్ట్ వీకెండ్కి ఇది ఎక్సెప్ట్ చేయొచ్చు, September 8 రెండో ఆదివారం మోస్ట్లీ. అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్, తెలియదు మరి దాని రేటింగ్ని బట్టి. అది కానీ పెద్ద ఇరగదీసే లెవెల్లో ఏం లేదు ఆ సబ్జెక్ట్ కూడా. ఏదో 3 నెలలు గ్యాప్ వచ్చింది కదా, వీళ్ళు ఇక్కడ ఇల్లు మొదలు కొడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తోసేశారు ఆ సబ్జెక్ట్ అన్నట్టుగా వచ్చింది ఆ షో. దాని గురించి పెద్ద మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. సో అంటే లేడీస్ వర్సెస్ బాయ్స్ అని పెట్టి అనసూయ అండ్ శేఖర్ మాస్టర్ పెద్దగా ఇంట్రెస్ట్గా ఏం లేదు, అది ఏదో ఒక రకంగా ఉంది అంతే. సో ఈ టైం నుంచి September 8 నుంచి అయితే మోస్ట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్.
రైట్. ఓకే. అయితే ఈసారి నాగార్జున గారి రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది? సి 1 సెకండ్, భారీగా అడగడంలో తప్పు లేదు, ఇవ్వడంలోనూ తప్పు లేదు. వై? బికాజ్ సింపుల్గా చెప్తా, మన దగ్గర ఏ ఎంప్లాయీ అయినా సరే నెక్స్ట్ ఇయర్కి వాడి శాలరీ ఎక్కువ పెంచాలనే కోరుకుంటాడే తప్పితే రెమ్యునరేషన్ తగ్గమని కోరుకోడు, సేమ్ అంతే ఇవ్వమని కోరుకోడు. రైట్. ఎవరైనా అంతే, మనం ఉండే ఇల్లు అయినా అంతే. మనం ఖాళీ చేసి వెళ్తే నెక్స్ట్ వాడు 2,000 పెంచాలనుకుంటాడు. మనల్ని కూడా అడుగుతాడు అప్పుడప్పుడు, 2 సంవత్సరాలు అయింది కదండి, 2,000 పెంచుతానండి అని. పెంచడం అనేది కామన్. నెక్స్ట్ ఒక హీరో కూడా అంతే, సినిమాకి నెక్స్ట్ రెమ్యునరేషన్ పెంచుకోవాలనుకుంటాడు. మనిషి అనేవాడే అంత, పొజిషన్ మారుతున్న కొద్దీ పెంచాలి అనుకుంటాడు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయినా సరే సంవత్సరం సార్ నాకు ప్రమోషన్ ఇవ్వండి, శాలరీ పెంచండి అంటారు. సేమ్ నాగార్జున గారు కూడా అంతే. అక్కడ హిందీలో సల్మాన్ ఖాన్ కూడా అంతే, ఇయర్ బై ఇయర్ ఆయన రెమ్యునరేషన్ పెరుగుతూ ఉంది, ఈయన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. పెరగడంలో తప్పలేదు, ఆయన అడగడంలోనూ తప్పలేదు. అండ్ అన్నపూర్ణ స్టూడియో రెంట్ కూడా ఆయన పెంచవచ్చు, అడగడంలో తప్పలేదు.